ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం నుండి 15వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం. దేవుని మహాకృపను బట్టి మనం ఇప్పటి వరకు ప్రకటన గ్రంథంని ధ్యానించుకొని వచ్చాం. మనం ఈ 20వ అధ్యాయంలో చాలా సత్యముల్ని మనం నేర్చుకున్నాం. ఈ సమయంలో కూడా 11వ వచనం నుండి 15వ వచనం వరకు దేవుని వాక్యంని ధ్యానించబోతున్నాం. ఇది ద వైట్ థ్రోన్ జడ్జ్మెంట్, ధవల సింహాసన తీర్పు గురించి చూస్తున్నాం. ఇక్కడ మన జీవితం చాలా కొద్ది దినములు మాత్రమే, మనకు ఉన్న రోజులు కూడా కొద్ది కాలం మాత్రమే. కనుక మనం దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. మనం ఎప్పుడు మరణిస్తాం, మనకి ఎప్పుడు ముగింపు వచ్చేది మనం ఎవరు కూడా చెప్పలేం. నేను రేపు ఉంటాను, తర్వాత నేను పని చేస్తాను, మనం ప్లాన్ చేయవచ్చు, కానీ మనకు నిరీక్షణ ఏమీ లేదు. మనకు ప్రపంచంలో జరుగుతున్న కార్యములంతా కూడా మనల్ని హెచ్చరిస్తుంది, మనం ఎలా జీవించాలని హెచ్చరిస్తుంది. కనుక మనం యేసయ్య రాకడని ఎదురు చూసి జీవించవలసిన సమయంలో మనం ఉంటున్నాం. కనుక మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. మన జీవితం ప్రతిదినము కూడా పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడాలి. మనం తీసుకునే నిర్ణయమైనా కానీ, లేదు మన జీవిత విధానంనైనా కానీ, మనం ఏది చేసినా పరిశుద్ధ ఆత్మని సంప్రదించి పరిశుద్ధ ఆత్మ సలహతో పరిశుద్ధ ఆత్మ నడిపింపుతోనే మన జీవితంను ముందుకు కొనసాగించవలసిన అవసర పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. 11వ వచనం మనం చదువుదాం. 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. ఇక్కడ మనం చూస్తున్నాము, యేసయ్య ఈ లోకంని 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నారని మనం చూస్తున్నాం. ఈ 1000 సంవత్సరాలు యేసయ్య ఈ లోకంని పరిపాలించే ముందు 7 సంవత్సరాలు ఈ లోకం మహాశ్రమను ఎదుర్కొంటుంది. స్వయంగా సాతానుడే పరిపాలన చేయబోతున్నాడు అని చెప్పి చూస్తున్నాం. ఉదాహరణముగా ఒక నీతిపతి, న్యాయాధిపతి ఒక చెడ్డ వ్యక్తిని అనుకోండి. న్యాయాధిపతి ఒక చెడ్డ వ్యక్తిని అనుకోండి. ఆయన దగ్గర మీరు న్యాయం కోరి వెళ్తున్నారు. కానీ ఆయన చెడ్డ న్యాయాధిపతి కనుక ఎదుట వాళ్ళు ఎవరు మీకు విరోధముగా కేసు పెట్టారో వాళ్ళు వెళ్ళి, సార్ మీకు ఏం కావాలో మేము ఇస్తాము, మీరు ఇలాగూ తీర్పు చెప్తే బాగుండిద్ది అని చెప్పి వాళ్ళని చెప్పినప్పుడు, ఆయన నిజముగా చెడ్డ వ్యక్తి కనుక వాళ్ళ దగ్గర ఏదైనా తీసుకొని మీకు ఖచ్చితంగా న్యాయమైన తీర్పు చెప్పరు. మా యూట్యూబ్లో చూస్తుంటే ఒక చెడ్డ వార్తలు చూస్తూ ఉన్నాం. పోలీసుల కంప్లైంట్ ఇవ్వవద్దు. ఇది చెప్తున్నది ఎవరంటే, ఇది చెప్తున్నది ఒక లాయర్. సంఘంలో నేను అది చెప్పటం అంత పద్ధతిగా ఉండదు, కానీ ఒక లాయర్, అది ప్రాముఖ్యమైన కోర్టులో ఉన్న లాయర్, ఆయన చెప్తున్నారు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు, మీరు కోర్టుకు వెళ్ళొద్దు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేరే మిమ్మల్ని అడిగితే అది ఇవ్వాలి, అది ఇస్తేనే మీకు న్యాయం జరుగుతుంది. అది ఒక చెడ్డ కార్యం. మీరు యూట్యూబ్లో చాలా పోయిన వారం అంతా కూడా పెద్ద హల్చల్ చేసింది ఆ వీడియో. భారతదేశమే నిజమైన న్యాయాధిపతులు ఇంత అక్రమం చేస్తారా అని ఆశ్చర్యపడే ఒక వీడియోని ఒక వ్యక్తి యూట్యూబ్లో పెట్టారు. అంటే ఈ లోకంలో మనకు న్యాయం చేసేవారు ఉండి కూడా న్యాయం చేయనప్పుడు ఆ 7 సంవత్సరాలు సాతానుడే స్వయంగా పరిపాలన చేయబోతున్నాడు. సాతానుడే స్వయంగా పరిపాలన చేస్తున్నప్పుడు భయంకరమైన కష్టకాలం ముందు దినంలో ఉండబోతుంది. అప్పుడు దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఈ లోకంని పరిపాలన చేయబోతారు, పరిపాలన యేసయ్యతో పాటు చేస్తారు అని చెప్పి మనం చూసాం. కనుక ఆ సమయంలో వారికి దేవుడు నీతి చేస్తారు. కానీ
ఈ తవల సింహాసనం నేను చూశాను. ఆ తవల సింహాసనం ముందు ఆకాశమునకును భూమికిను చోటు లేకపోయింది అని చెప్పి మనం చూస్తున్నాం కదా. ఇది ఈ 1000 సంవత్సర పరిపాలన ఎప్పుడంటే ఈ 1000 దేవుని 1000 సంవత్సర ప్రారంభంలో నీతిమంతులకు దేవుడు తీర్పును తీర్చబోతున్నారు. 1000 సంవత్సరాల తరువాత అనీతిమంతులకు దేవుడు తీర్పును తీర్చబోతున్నారు. ధవళ సింహాసనంలో కూర్చొని న్యాయమైన తీర్పు. యేసయ్య ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన జన్మించుటకు ఆ ఊర్లో బెత్లెహేంలో ఎక్కడ కూడా చోటు లేకపోయిందంట. కానీ యేసయ్య ధవళ సింహాసనంలో కూర్చున్నప్పుడు ఈ ఆకాశమునకును భూమికును చోటు లేకపోతుంది అని చెప్పి మనం చూస్తున్నాం. ఇది ఖచ్చితమైన ఒక తీర్పుని దేవుడు ఇవ్వబోతున్నారని మనం చూస్తున్నాం. ఆ తీర్పు తర్వాత ఈ లోకం ఉండదు, లయమైపోతుంది ఈ లోకం. అలాగే ఆకాశము కూడా లయమైపోతుంది. సూర్యుడు ఉండదు, చంద్రుడు ఉండదు, నక్షత్రాలు ఉండదు, సమస్తము రాలిపోతుంది అని చెప్పి మనం చూస్తున్నాం. ఈనాడు ప్రజలు బ్రతుకుతున్న రీతిని చూస్తే దేవుని భయం కొద్దిగా ప్రజలకు లేని ఒక కాలంలో ఉంటున్నాం. కానీ యేసే చెప్పారు, ఆకాశము భూమి గతించిపోవును కానీ నా మాట ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి యేసే చెప్పారు. కనుక మనం అందరు కూడా తీర్పు తీర్చబడబోతున్నాం. ఈ లోకం అంతా కూడా తీర్పు తీర్చబడబోతుంది అనే సత్యంని ఇక్కడ చూస్తున్నాం. ధవళ సింహాసనం అంటే తెల్లని సింహాసనం మీద యేసయ్య కూర్చుంటారంట. ఎంత నీతిగా దేవుడు తీర్పుని తీర్చబోతున్నారని మనం చూడబోతున్నాం. 12వ వచనం చదువుదాం. 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఐ సా ద డెడ్ గ్రేట్ అండ్ స్మాల్ స్టాండింగ్ బిఫోర్ ద థ్రోన్, బుక్స్ వేర్ ఓపెన్. ఇక్కడ పెద్దవాళ్ళేమి చిన్నవాళ్ళేమి అందరు కూడా ధవళ సింహాసనం ఎదుట నిలబడి ఉండబోతున్నారంట. మరణించిన వాళ్ళు మృతులు అందరూ కూడా నిలబడి ఉంటారంట. ఇక్కడ మృతులు అని ఎవరిని గురించి చెప్పబడి ఉందంటే సజీవంగా ఉన్న మానవులే, కానీ వాళ్ళ ఆత్మలు చచ్చిపోయి ఉంది, మృతం పొందింది అని యేసయ్య చెప్తున్నారు. ఎందుకంటే యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళని గురించి ఏం చెప్తున్నారంటే వాళ్ళు నిద్రిస్తున్నారు అన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ బ్రతికే ఉంది. వాళ్ళ శరీరం మరణించింది కానీ వాళ్ళ ఆత్మ బ్రతికే ఉంది కనుక వాళ్ళు నిద్రించారంట. దానికి ద చోసన్ అనబడిన ఒక మూవీ, క్రిస్టియన్ సినిమా ఉన్నది. దాంట్లో లాజర్ని యేసయ్య లేపిన తర్వాత లాజర్ని వచ్చి అడిగితే లాజర్ చెప్తుంటాడు, నేను చాలా గాఢ నిద్రలో ఉన్నాను అని చెప్పి చెప్తున్నారు. అంటే ఎక్కడ ఉన్నాడనే తనకు తెలియదు. నిద్రపోతున్నప్పుడు గాఢ నిద్రపోతున్నప్పుడు మనకి ఏదైనా కళలు వస్తాయి కానీ ఏం జరుగుతుంది తెలిసిద్దా? ఏమీ తెలియదు. ఒక్కొక్కసారి గాఢ నిద్రపోయి మీరు లేస్తే మీరు ఎక్కడ ఉన్నారు కూడా అర్థం కాదు. అనగా వేరే వాళ్ళు ఎవరై ఇంట్లైనా వెళ్ళి మీరు ఉన్నప్పుడు గాఢ నిద్రపోయి కళ్ళు తెరిస్తే మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అర్థం కాని అంత నిద్ర, గాఢ నిద్రలో ఉంటున్నారంట. ఎందుకంటే ఆత్మ బ్రతికి ఉంది కనుక వాళ్ళ నిద్రలో ఉన్నారు. కానీ శరీరంలో పాపంలో చనిపోయిన వారు వాళ్ళ ఆత్మ మరణించింది కనుక మృతులు, గొప్పవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా సింహాసనం ఎదుట నిలబడ్డారంట. అప్పుడు పుస్తకాలు తెరవబడిందంట, జీవ గ్రంథం తెరవబడిందని గ్రంథం అన్న పదమునే వాడబడి ఉన్నది. అలాగే మలాకీ గ్రంథంలో కూడా గ్రంథంలో రాస్తున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. మోసే కూడా నా పేరుని మీ గ్రంథం నుండి తీసివేయండి అంటున్నారు. వాస్తవంలో ఈనాడు మన చేతిలో గ్రంథం ఉంది కానీ స్క్రోల్ అనగా ఆ దినంలో వాళ్ళు ఏం చేసేవారంటే చర్మంలో రాస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్నే స్క్రోల్ అంటారు. తెలుగులో ఏమంటారు? చుట్ట అంటారు, పుస్తకపు చుట్ట అంటారు. ఇలా ఉంటుంది కానీ ఈనాడు ఇలాంటిది కనబడట్లేదు. కానీ ఆ దినంలోనే
బుక్స్ వేర్ ఓపెన్డ్ అని చెప్పారు. కారణం ఏంటంటే ఇదంతా కూడా భద్రంగా దాచబడి ఉన్నది. ఆ దినంలో నా చిన్న కాలంలో కూడా మాకు స్కూల్లో ఎలా నేర్పించేవారంటే, పాత కాలంలో వాళ్ళు తాటి చెట్టు ఆకు ఉంది కదా, దాని మీద రాసేవారంట. మాకు తమిళనాడులో తిరుకురల్ అంటారు. ఒక తిరువల్లువర్ అనబడిన ఒక వ్యక్తి చాలా రాశారు. ఆ రాసిందంతా కూడా ఆ తాటి చెట్టు ఆకు మీదే వాళ్ళు రాసి అదంతా కూడా రాయబడి ఉంచబడి ఉన్నది. అంటే బుక్స్ వేర్ ఓపెన్ చెప్పి అప్పుడే ప్రవచనగా చెప్పి ఉన్నారు. అప్పుడు బుక్స్ ఏమీ లేదు. మనకు బుక్స్ అంటే అర్థమైపోతుంది, కానీ ఆనాడు బుక్స్ అంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. చుట్టంటేనే అర్థమయ్యేది. కానీ ఇదంతా కూడా ఒక ప్రవచన. అనదర్ బుక్స్ వేర్ ఓపెన్, ఇంకా చాలా పుస్తకాలు తెరవబడిందంట. విచ్ ఇస్ ద బుక్ ఆఫ్ లైఫ్, జీవ గ్రంథం విప్పబడిందంట. ద డెడ్ వర్ జడ్జ్డ్ ఫ్రమ్ ద థింగ్స్ విచ్ వర్ రిటన్ ఇన్ ద బుక్స్ అకార్డింగ్ టు దర్ డీడ్స్. ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రంథంలో రాయబడిన ప్రకారం తీర్పు పొందారు అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే ఆ పుస్తకం ఏంటంటే మీ మెథడే ఆ బుక్స్. మీరు చేసే కార్యములు, మాట్లాడే కార్యములు, ఆలోచనలు ఇవి అంతా కూడా ఇక్కడ స్టోర్ అయి ఉంది. నా చిన్నప్పుడు చిన్న క్యాసెట్లు ఉండేది. వీడియో తీయాలన్నా వీడియోలో ఇంత పెద్ద క్యాసెట్ ఉండేది. కానీ ఫోటో తీయాలంటే ఒక రోల్ ఉంటుంది. అది ఫోటో తీసి వెలుగులో తీస్తే ఫోటోలంతా మాయమైపోయింది. అది చీకటి గదిలోనే దాన్ని తీస్తారు. కానీ ఇప్పుడు అలా కాదు. మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లో వీడియో తీస్తున్నాం, ఫోటో తీస్తున్నాం, వెంటనే చూస్తున్నాం. ఆనాడు అలా కాదు. ఫోటో తీస్తే దాన్ని తీసుకువెళ్ళి డెవలప్ చేయాలి. డెవలప్ చేయటానికి 30-35 రూపాయలు ఇవ్వాలి. మరలా దాన్ని ఫోటో ప్రింట్ చేయాలి. చాలాసారి డెవలప్ చేసి ప్రింట్ చేయటానికి ఒక ఫోటోకి 15 రూపాయలు అడిగేవారు. కనుక ఆ రీల్లోనే ఫోటోని చూసుకుంటాం. అలాంటి ఒక కాలం ఉండేది. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయింది. ఇది దేవుని సన్నిధిలో తెరవబడిన ఈ పుస్తకాలంటే మనం మెమరీ, మనసులో చిన్నప్పటి నుండి మనం ఏం చేస్తాం ఇదంతా కూడా స్టోర్ అయి ఉంది, ఇదంతా కూడా రికార్డ్ అయి ఉంది. కనుకనే తీర్పు దినములలో దేవుడు ప్రతి ఒక్కరు ఆలోచనల్ని తెరుస్తారంట. ఎవ్వరూ తప్పించుకోలేరు. నేను ఇది చెయ్యలేదు అని చెప్పి ఎవ్వరు చెప్పలేరు. ఎందుకంటే మనుషులు చేసిందే కానీ, మాట్లాడిందే కానీ, వారి ప్రవక్తనే కానీ, వాళ్ళ ఉద్దేశములు కానీ అన్నీ కూడా వారి జీవితంలో అన్నీ ఇక్కడ మెమరీలో ఉంటుంది. అయితే మనం చూస్తున్నాము ఇక్కడ అందరికీ సరియైన తీర్పు దొరుకుతుందంట. తీర్పు ఎలా ఉండిద్దంటే నరకం వెళ్ళేవారు అందరికీ ఒకే తీర్పు కాదు. నరకంలో అందరికీ ఒకే రకమైన తీర్పు కాదు. నరకంలో ఉన్న వారికి వాళ్ళు చేసిన పాపమును బట్టి తీర్పులు భయంకరంగా ఉంటుంది. కొంచెముగా పాపం చేసిన వాళ్ళు అనగా అనేకమైన రీతిలో న్యాయముగా ఉండి కొంచెం దేవునికి విరోధమైన కార్యం చేసి మరణించిన వాళ్ళు కూడా నరకమే వెళతారు. కానీ నరకంలో డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంట్ అనగా వేరే వేరే రకరకాలైన రీతిలో పనిష్మెంట్, శిక్ష ఉంటుందంట. అది ఆ శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. అది యుగములు ఉండబోతుంది అని చెప్పి దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. కనుక దేవుడు న్యాయాధిపతిగా న్యాయముగా తీర్పు తీర్చబోతున్నారు. దానికే ధవల సింహాసనంలో, తెల్లని సింహాసనంలో కూర్చొని ఆయన తీర్పు తీర్చబోతున్నారు. మత్తయి రాసిన 12వ అధ్యాయం 36వ వచనంని చదువుదాం. మత్తయి రాసిన 12వ అధ్యాయం 36వ వచనంని చదువుదాం. ఇక్కడ యేసయ్య మనం మాట్లాడే మాటల్ని గురించి చెప్తున్నారు. చదువుదాం. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టివే అపరాధం అని తీర్పు నొందుదువు. చూడండి, మనం మాట్లాడే మాటలను బట్టి
తీర్పు దినమున తీర్పు తీర్చబడుతున్నాయంట. కొన్నిసారి ఎట్లా పడితే అట్లా మనం మాట్లాడతాం. అనగా అయ్యో నేను తప్పు మాట్లాడాను అని చెప్పి మనం అంగీకరించము. నేను సరిగానే మాట్లాడాను అంటాం. ఇప్పుడు కాదండి, అక్కడ తీర్పు దినములో మీ మాటలన్నిటికీ తీర్పు తీర్చబడబోతున్నాయి. మనం మాట్లాడే ప్రతి మాట తీర్పు దినంలో తీర్పు తీర్చబడుతుందంట. అనగా ఒకరిని నిందించి అవమానపరిచి కచ్చతో క్రోధముతో మాట్లాడటం, ఒకరిని వెనకేసుకొని మంచి వాళ్ళని చెడు చేసి మాట్లాడటం, వీటన్నిటి కూడా దేవుని సన్నిధిలో తీర్పు ఉండబోతుందని దేవుని వాక్యంలో చదువుతున్నాం. మనం మాట్లాడే ప్రతి ఒక్క వ్యర్థమైన మాటలు, ఉపయోగం లేని మాటలు, నింద వేసి మాట్లాడటం, కొన్నిసారి ఇతరుల గురించి బ్యాక్ బైటింగ్ అంటే ఒకరు లేని సమయంలో వారి గురించి చెడుగా మాట్లాడటం, అలాగే స్లాండరింగ్, ఒకరిని గురించి లేనిపోని దాన్ని చెప్పి మాట్లాడటం, గాయపరిచి మాట్లాడటం, మనల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చుకొని ఎదుట వ్యక్తిని అన్యాయముగా మాట్లాడటం, నేను తప్పు చేశాను అని చెప్పి ఎరిగి నేను కూడా తప్పుగా మాట్లాడాను కదా అని గ్రహించకుండా వ్యర్థమైన మాట్లాడే ప్రతి ఒక్క మాటకు తీర్పు దినమున లెక్క చెప్పాలంట. ఇప్పుడు ఈ లోకంలో మాట్లాడిన మాటలకు తీర్పు ఉండదు, కానీ చివరి దినమున ధవల సింహాసనంలో యేసయ్య కూర్చున్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాటకు దేవుడు తీర్పు తీర్చబోతున్నారు. ఫర్ బై యువర్ వర్డ్స్ యూ విల్ బి జస్టిఫైడ్. మీరు మాట్లాడే మాటల్ని బట్టి మీరు న్యాయం తీర్చబడతారు. బై యువర్ వర్డ్స్ యూ విల్ బి కండెమ్డ్. మీరు మాట్లాడిన మాటల్ని బట్టి తీర్పు తీర్చబడబోతున్నారు. కనుక జాగ్రత్త, మీ మాటల్ని గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ మాటల్ని గురించి ఆలోచన కలిగి ఉండాలి. దేవుని భయం కలిగి ఉండాలి. అలాగే 1 కొరింథీ రోమీలకు రాసిన 2వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన 2వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. చూడండి, మనుషుల విమర్శ దినమునందు మనుషులు రహస్యముల్ని, ద సీక్రెట్స్ ఆఫ్ మెన్, మనుషులకున్న రహస్యములు. మీ జీవితంలో రహస్యం ఉందా? కొందరు చెప్తారు రహస్యంని కాపాడుకోవటం తెలియాలి అంటారు. కొన్ని విషయాలని బయట చెప్పకూడదు అంటారు. కానీ ప్రతి రహస్యంను కూడా విమర్శ దినమున తీర్పు తీరుస్తారంట. ధవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు మీరు దాచిపెట్టి చేస్తున్న ప్రతి రహస్యంని దేవుడు తీర్పు తీర్చబోతున్నారు. ప్రతి రహస్యంని ఈనాడు చాలా సులువుగా దాచిపెడుతున్నాం. రహస్యముల్ని, మర్మముల్ని మనం దాచిపెడుతున్నాం. కానీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవట్లేదు. దేవుని సేవకుల దగ్గర ఒప్పుకోరు. మనం యాకోబు పత్రికలో చదువుతున్నాము, ఒకరి పాపంని ఒకరు ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు మన రోగములకు స్వస్థత వచ్చిద్దంట. కనీసం దేవుని సేవకుల దగ్గర కూడా వచ్చి యథార్థత, సత్యంని చెప్పకుండా రహస్యంని గట్టిగా కాపాడుకుంటున్న వారు అందరూ తీర్పు పొందుతారన్న దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మైక్లో చదవండి మా. Therefore, సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. చూడండి, మన హృదయంలో ఉన్న రహస్యం అన్నిటినీ యేసయ్య బయట తీసుకురాబోతున్నారంట. కనుక సమయమునకు ముందే తీర్పు తీర్చవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ యేసయ్య చెప్పారు, న్యాయమైన తీర్పు తీర్చండి అన్నారు. న్యాయమైన తీర్పు తీర్చాలి, కానీ ఎవరు పరలోకం వెళ్తారు, నరకం వెళ్తారని మనం చెప్పని అవసరం లేదు. యేసయ్య ఏం చేస్తారంట, చీకటిలో ఉన్న ప్రతి ఒక్క విషయంని కూడా వెలుగులోనికి తీసుకొస్తారంట. ద మోటివ్ ఆఫ్ మ్యాన్స్ హార్ట్, ఉద్దేశములు, ఏ ఉద్దేశంతో ఏ పని చేస్తున్నారు, మీరు ఒక విషయం మాట్లాడటానికి వెనక ఉన్న ఉద్దేశం ఏంటి, ఒక పనిని చేయుటకు దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి, ఉద్దేశముల్ని మేము
ఆ, ఒంగోలు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాం. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఒక వ్యక్తి వచ్చి వెంటనే వీళ్ళు వీళ్ళు అలా సహాయం చేస్తారు, ఇలా సహాయం చేస్తారని వాళ్ళ గురించి వాళ్ళేమో వెళ్ళి మాకు కొంచెం సహాయం కావాలి, చర్చి పని కొరకు సహాయం కావాలి, చర్చి కట్టడానికి సహాయం కావాలని అడిగితే ఇంకా ఒక వ్యక్తి వెంటనే పక్కన నిలబడి వీళ్ళు మాకు అలా సహాయం చేస్తారు, ఇలా సహాయం చేస్తారని చెప్తుంటారు. మోటివ్ ఎవరికి అర్థం కాదు. ఏ ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నారు? ఉద్దేశములన్నిటినీ మనసులో ఉన్న ఉద్దేశములన్నిటిని కూడా దేవుడు తీసుకొస్తారంట. ఈచ్ మ్యాన్స్ ప్రైజ్ విల్ కమ్ ఫ్రమ్ హిమ్, ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుండే ప్రతి ఒక్కరికి మెప్పు కలుగుతుందంట. అది చివరి దినమునే దేవుని సన్నిధిలో మెప్పు కలుగుతుంది. ఎందుకు, ఎవరికి అవకాశం ఇస్తున్నారు? ఎందుకు ఒక వ్యక్తికి అవకాశం ఇస్తున్నారు? అవకాశం ఇచ్చుటకు ఉద్దేశం ఏంటి? ఇప్పుడు చర్చిలో ఒక ప్రోగ్రాం జరుగుతుంది. పలానా వ్యక్తికి అవకాశం ఇస్తే ఆయన సంఘమునకు మంచి మాటలను చెప్పగలుగుతారు, సంఘంని మాటల చేత ఆశీర్వదించగలుగుతారు. దేవుని దగ్గర నిజముగా మోకరించి ప్రార్థన చేసే వ్యక్తి, దేవునికి భయపడే వ్యక్తి అని చెప్పి సంఘంలో ఒక ప్రోగ్రాం జరిగితే ఇవ్వరు. ఎలా ఇస్తారంటే పెద్దవాళ్ళు, వాళ్ళు వీళ్ళన మోటివ్, ప్రతి ఒక్క మనసులో ఉన్న ఉద్దేశం ఏసే చూస్తున్నారు. ఏ ఉద్దేశంతో ఒక అవకాశంని కల్పించేస్తున్నాం. ఒక పాస్టర్ గారితో నేను మాట్లాడాను. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసి చనిపోయాడు. నేను డే 1 నుండి చెప్తున్నాను, ఆత్మహత్య చేసి చనిపోయిన వాళ్ళు ఎలా పరలోకం వెళ్తారు? దేవుడు న్యాయాధిపతి, సమస్యల్ని పరిష్కరించే శక్తి కలిగిన దేవుడు. తన దగ్గర పరిష్కారం ఉన్నది, తన దగ్గర జవాబు ఉన్నది, తన దగ్గర స్వస్థత ఉన్నది. దేవుడు స్వస్థపరచలేని రోగం లేదు, దేవుడు జవాబు ఇవ్వలేని ప్రశ్న లేదు, దేవుడు పరిష్కరించలేని సమస్య లేదు. అన్నీ ఎరిగి ఆయన గొప్ప దేవుడిని చెప్పుకొని ఆత్మహత్య చేసి చనిపోతే మనం ఏం చెప్తున్నాము? దేవా, ఈ నా సమస్య నీ వల్ల తీర్చటం కాదు అనే కదా అర్థం. అయితే ఆత్మహత్య చనిపోయే వాళ్ళు ఖచ్చితంగా దేవునికి విరోధమైన పని చేస్తున్నారు కనుక నరక శిక్ష పొందుతారు అని చెప్తున్నాను. ఆ రోజు నేను ఒక వ్యక్తిని అడుగుతున్నాను. అందరూ అక్కడ మీటింగ్లో వరుస గట్టి ఏం చెప్తున్నారంటే, నా శరీరం గ్లోరిఫైడ్ బాడీ, శరీరం విమోక్షించబడింది కనుక శరీరముతో చేసేది కాదు, అంటే శరీరముతో చనిపోయిన పరలోకం వెళ్తారని మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి చెప్తున్నారు. ఇది దేవుని చిత్తం అంటున్నారు. నాకు గుండె జల్లనింది. ఒక వ్యక్తి ఆత్మహత్య చేయటం దేవుని చిత్తమా? ఆ పాస్టర్ గారితో నేను కూర్చొని మాట్లాడుతున్నాను. ఆ రోజు మీరు ఇలా అవకాశం ఇచ్చారు మీటింగ్లో, దేవుని చిత్తమా అండి? భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఆ భార్య భర్త ఉంటేనే సరిగ్గా లేనప్పుడు, ఆ భర్త లేనప్పుడు ఎలా జీవితంని కట్టగలుగుతారు, కాపాడగలుగుతారు? పిల్లల భవిష్యత్తు ఏమైతే అందరి చేత చెప్పించారే, దేవుడు ఎలా అంగీకరిస్తారు? అయితే సమస్యలో ఉన్న వారందరూ కూడా చనిపోవచ్చు కదా అని చెప్పి ఆ సేవకునితో నేను మాట్లాడుతున్నాను. ఉద్దేశం, దేన్ని గురించి మాట్లాడుతున్నాం, ఎందుకు, ఏ విషయంని బోధిస్తున్నాం, మనలో ఏముంది? చాలా జాగ్రత్త. మన ఉద్దేశములు అన్నిటినీ దేవుడు తీర్పులో తీసుకురాబోతున్నారంట. కనుక వాక్యం చెప్పే ప్రతి వారు కూడా ఏ ఉద్దేశముతో వాక్యం చెప్తున్నారు కూడా చాలా జాగ్రత్త పడాలి. మెప్పు కొరకు ఉపదేశం చేస్తున్నామా, ఎవరో వింటారని చెప్తున్నామా? అన్నీ వాక్యం చెప్పేవారేమి, విశ్వాసులేమి, లోకంలో ఉన్నవారు ఉద్దేశములు అన్నిటిని దేవుడు తీర్పు తీరుస్తారంట. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా ఏ ఉద్దేశముతో ఆ విషయం గురించి మాట్లాడుతున్నామని యేసయ్య ఎరిగి ఉన్నారు. కనుక దేవునికి మనం తీర్పు దేవుని ఎదుట నిలబడవలసిన అవసరం ఉంది. సరి అయిన తీర్పుని దేవుడు తీర్పు తీర్చబోతున్నారంట. కనుక ఆ సింహాసనం ఎదుట మన మనసులో ఉన్నదంతా కూడా తీయబోతున్నారు. ఇప్పుడు 13వ వచనం చదువుదాం. 13వ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను, వారిలో ప్రతి వాడును తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఇక్కడ చూడండి, సముద్రంలో ఉన్న మృతులు అనగా సముద్రంలో మరణించేవారు. కొన్ని చోట్ల ఊరు సునామీలో మునిగిపోయింది, నౌకలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు.
ఇంకను చాలామంది ఏం చేస్తారంటే శరీరంని కాల్చి ఆ బూడిదని తీసుకెళ్ళి నీళ్ళలో కలుపుతారు. సముద్రం వారిలో ఉన్న ప్రతి వారిని అప్పగించిద్దంట. ప్రతి ఒక్కరిని కూడా సముద్రం అప్పగించిద్దంట. సముద్రం దేవుని దృష్టిలో, దేవుని చిత్తములో సముద్రం అనే ఒక ప్రణాళికే లేదు. బైబిల్లో మనం ఆదికాండం 1:1 ఏం చదువుతున్నాం? ఆది యందు దేవుడు భూమి ఆకాశంని సృష్టించును. సముద్రంని సృష్టించాను ఉన్నదా? కానీ భూమి అంతా కూడా నీటితో నిండి ఉన్నదంట. పరిశుద్ధ ఆత్మ దేవుడు జలముల మీద అల్లాడుచున్నారంట. యేసయ్య చేసింది భూమిని, ఆకాశంని మాత్రమే. ఈ సముద్రం ఎక్కడి నుండి వచ్చిందంటే భూమి ఆదికాండం 1:1 మధ్యలో ఎన్నో కాలం ఉంది. దాన్ని గ్యాప్ థియరీ అంటారు. ఆ కాలంలో మధ్యలో జరిగింది. దేవుడు ఆకాశంని సృష్టించారు. ఆకాశంలో ఆయన ఉండుటకు ఆకాశంని చేయలేదు. దేవుడు ఉండుటకు ఒక చోటు అవసరం లేదు. అక్కడే దేవదూతల్ని చేశారు. వారి కొరకు ఆకాశంని ఉంచారు. భూమిలో మనుషుల్ని చేయాలని భూమిని చేశారు. కానీ దేవుడు ఆకాశంలో దేవదూతల్ని చేసినప్పుడు ఒక నాయకుడిని వాళ్ళకి చేశాడు. ఆ నాయకుడు మాత్రమే దేవుడు ఉన్న చోటుకు, దేవదూతలు ఉన్న చోటుకు వెళ్ళి వచ్చి ఉంటాడు. అనగా మనకు అర్థం అవ్వాలని దేవుడు ఉండే చోటు అని చెప్తున్నాను. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఎప్పుడైతే దేవునికి విరోధముగా పాపం చేశాడో ఆయన్ని నెట్టివేశారు దేవుడు. ఆయన ఇప్పుడు ఆకాశంలో దేవదూతల కొరకు ఆకాశంని చేశారు, మనుషుల కొరకు భూమిని చేశారు. ఎప్పుడు ఆకాశం నుండి త్రోసివేశారో వెళ్ళటానికి ఉండే ఒకే ఒక చోటు భూమి. కనుక ఈ భూమిలో సాతానుడి వలన కలిగిందే ఈ సముద్రం. దానికి మనం చూస్తున్నాము, ఎవరెవరు ఆ దినములలో దేవదూతలు నోవహు దినంలో వాళ్ళు ఏం చేశారంట, పురుషుల్ని ఆవరించి స్త్రీల్ని వాళ్ళ ఆశల్ని తీర్చుకోవటానికి దేవదూతలు వాడుకున్నారంట. వాళ్ళని గురించే మన 2 పేతురు 2:4 చదువుతున్నాము. 2 పేతురు 2:4 2 పేతురు 2:4 చదవండి మా. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిరములోనికి త్రోసి తీర్పుకు కావల్లో ఉంచబడుటకు వీళ్ళందరూ కూడా తీర్పుకు కావల్లో ఉంచబడ్డారంట. చాలా మంది దేవదూతలు, వాళ్ళని దేవుడు వదిలిపెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రారంభంలో చేసిన పని ఏంటంటే పురుషుల్ని ఆవరించి స్త్రీల్ని వాళ్ళు మోహమున ఇచ్చల్ని తీర్చుకోవటానికి వాడుకున్నారంట. కనుక వాళ్ళందరూ కూడా ఇంకా బంధకంలోనే చివరి దాకా ఉంచుతున్నారు. ఆ చీకటిలో చివరి దాకా ఉంచి తీర్పు దినమున వాళ్ళని అగ్నిగుండంలోకి పంపిస్తున్నారు. వాళ్ళని లోకంలో వదిలిపెడితే ఇంకా భయంకరమైపోయిద్ది. ఈ లోకంలో పాపం అనేది చాలా ఘోరం అయిపోతుంది. కనుక ఇంకా వాళ్ళని అలాగే సిరచాల్లోనే బంధకంలోనే దేవుడు ఉంచారంట. ఇక్కడ మనం చూస్తున్నాము డెడ్ అండ్ హెయిడ్స్ అంటే ఎవరెవరు పాపంలో మరణించారో వారందరినీ అవి అప్పగిస్తున్నాయంట. సముద్రములు, పాతాళము, నరకం అన్నీ అప్పగిస్తున్నాయంట. అండ్ దే వర్ జడ్జ్డ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అకార్డింగ్ టు దర్ డీడ్స్. వారి క్రియల్ని బట్టి వాళ్ళు తీర్పు తీర్చబడుతున్నారంట. మనం చేసే పనులను బట్టి, మనం మాట్లాడే మాటలని బట్టి, మనం కలిగే ఆలోచనలు బట్టి మనుషులందరూ తీర్పు తీర్చబడుతున్నారు. ఇప్పుడు 14 చదువుదాం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఇది ఇక్కడ మనం చూస్తున్నాము, ద డెడ్ అండ్ హెయిడ్స్ వర్ థ్రోన్ ఇన్ ద లేక్ ఆఫ్ ఫైర్. ఇది పాపం చేసే వాళ్ళందరూ కూడా ఒక నరకం అనే చోట్లో ఉంటారు. అనగా పరిశుద్ధులు దేవుని కొరకు జీవించి మరణించిన వాళ్ళందరూ కూడా పరదేశిలో ఉంటారు. ఈ పరదేశి అది కూడా భూగర్భంలో ఉండేదాన్ని యేసయ్య పునరుత్థానం పొందినప్పుడు ఆయన వాళ్ళందరినీ కూడా
మూడవది ఆకాశమునకు పరిశుద్ధులందరినీ కూడా తీసుకువెళ్ళిపోయారు అని చెప్పి వాక్యంలో చదువుతాం. మనం ఒక్కొక్కటిగా చదువుకొని వెళ్తాం. ఇక్కడ లాజర్ని గురించి లూకా రాసిన 16వ అధ్యాయం 19వ వచనం నుండి 31వ వచనం వరకు మనం లాజర్ని గురించి అలాగనే ధనవంతుని గురించి మనం చూస్తున్నాం. ఈ ధనవంతుడి కథలో లాజర్ ఏమో ఆయన పరదేశీకి వెళ్ళారంట, అబ్రహాం ఉన్నారంట, పరిశుద్ధులు ఉన్నారంట. ఈ ధనవంతుడు అయితే నరకమునకు వెళ్ళాడు, తను చాలా బాధలు అనుభవిస్తున్నాడు అని యేసయ్య ఈ సంభవమును చెప్తున్నారు. ఇది ఒక కథ కాదు, ఒక ఉపమానం కాదు, ఇది జరిగిన సంభవముని గురించి మనం వాక్యంలో చదువుతున్నాం. ఎందుకంటే యేసయ్య ఆ వ్యక్తి పేరుని చెప్తున్నారు, జరిగిన కార్యములు అన్నిటిని గురించి చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము, హెయిడ్ అనే పదం దేనికి వాడబడి ఉన్నదంటే గ్రీక్ భాషలో ఆత్మలు శరీరంని విడిచి వెళ్ళినప్పుడు హెయిడ్ అనబడే నరకం అనే చోట్లో అది ఉంటుంది అని చెప్పి రాయబడి ఉంది. అలాగే జయల్ అనబడిన పదం హెబ్రీ భాషలో దానికి వాడబడి ఉంది. దీనికి ఎందుకు ఈ ఉద్దేశం చెప్తున్నానంటే, హెల్ అనేది ధనవంతుడు వెళ్ళాడు, కానీ ప్యారడైస్ అనేది లాజరు వెళ్ళాడు. అక్కడ పరిశుద్ధులు ఉన్నారు, ఇక్కడ పాపిలు ఉన్నారు. ఎవరెవరు పాపం చేస్తున్నారో వాళ్ళ ఆత్మలంతా కూడా హెల్ అనే హెయిడ్ అనే చోటుకు వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళు కూడా వాళ్ళ శిక్షలు అనుభవిస్తుంటారు. కానీ పరదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖమని విశ్రాంతిని అనుభవిస్తుంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం, యేసయ్య సిలువలో మరణించినప్పుడు లూకా రాసిన 23వ అధ్యాయం 43వ వచనంలో ఆ దొంగ ఎప్పుడైతే యేసయ్యని అడుగుతున్నారో, అయ్యా మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్తే, ఈ దినం నాతో పాటు నువ్వు పరదేశిలో ఉంటావు అని చెప్పి యేసయ్య చెప్పారు. లూకా రాసిన 23:43 వచనం చదువుదాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఓకే, ఇప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 27వ వచనం. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఇక్కడ శరీరం, యేసే శరీరం అయితే భూమిలో పాతబెట్టబడింది. కానీ యేసయ్య ఆత్మ అయితే ఎక్కడ అబ్రహాం ఉన్నారో అక్కడికి వెళ్ళిందని మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం వాక్యంలో చూస్తున్నాము, మత్తయి రాసిన 12వ అధ్యాయం 45వ వచనం చదువుతాం. మత్తయి 12వ అధ్యాయం 45వ వచనం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగు మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. ఇక్కడ యేసయ్య శరీరం పాతబడింది, కానీ భూగర్భంలో యేసయ్య ఎక్కడైతే ప్యారడైస్ అనే చోటు ఉన్నదో అక్కడ వెళ్ళి యేసయ్య వారితో ఉన్నారని మనం చూస్తున్నాం. ఇప్పుడు 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. పరదేశంలోనికి కొనిపోబడి వశింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడెనో శరీరం లేక కొనిపోబడెనో నేను ఎరుగను. ఇక్కడ మనం చూస్తున్నాము, పౌలు అపోస్తలుడు తన అనుభవం చెప్తున్నారు. ఆ 3వ ఆకాశంలోకి నేను ఎత్తబడ్డాను, కానీ నేను మనుషులతో ఆ మాటల్ని పలుకకూడదు అని చెప్పి నాకు ఆజ్ఞ ఇవ్వబడింది. అది చెప్పసక్యం కాని మాటలు అని చెప్పి చెప్తున్నారు. యేసయ్య ఈ భూగర్భంలో ఉన్న వారిని యేసయ్య మాత్రం మనకు అపోస్తల గ్రంథంలో చదువుతున్నాము, మేఘాలు వచ్చి యేసయ్యని తీసుకువెళ్ళిపోయిందని. కానీ యేసయ్య వెళ్ళినప్పుడు తనతో పాటు పరిశుద్ధులందరినీ కూడా 3వ ఆకాశమునకు తీసుకువెళ్ళిపోయారు అని చెప్పి మనం చూస్తున్నాం. అనగా యేసయ్యతో పాటు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. పౌలు అపోస్తలుడు వారితో అక్కడ ఉన్నారంట. వాళ్ళందరూ కూడా ఈ లోకంని 1000 సంవత్సరాలు పరిపాలిస్తున్నప్పుడు యేసయ్యతో పాటు వచ్చి ఈ లోకంని పరిపాలించబోతున్నారు. కొన్ని విషయాలు
మన జీవితంలో మనం పరిశుద్ధముగా జీవించి మరణించినప్పుడు మనం ఎక్కడికైతే మనం ఎత్తుకొని వెళ్ళబడుతున్నామో దాన్ని బట్టి మనం ఎంత చెప్పాలని అనుకున్న అర్థం కాదు. కనుక వాక్యంని సున్నంగా చదువుకొని మనం అర్థం చేసుకొని మంచి క్రైస్తవ జీవితంని, జాగ్రత్త కలిగిన క్రైస్తవ జీవితంని జీవించి మనం దేవునికి ఇష్టమైన చోట్ల ఉండటం అది మనకు ఆశీర్వాదకరం. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇంకా నరకం అనేది, పాతాళం అనేది ఈ భూగర్భంలోనే ఉన్నది. కానీ చివరిగా వీళ్ళందరినీ యేసయ్య పిలిచి తీర్పు తీర్చి వాళ్ళని అగ్నిగుండంలో యేసయ్య పడేయబోతున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. కనుక తీర్పు అనేది చాలా నిశ్చయం. ఈ లోకంలో మనకు విశ్రాంతి కలగకపోవచ్చు, శరీరంలో ఎన్నో బాధలు ఉండవచ్చు. దానికే యేసయ్య లాజర్ని గురించి చెప్పారు. కానీ అబ్రహాం దగ్గర పరిశుద్ధులు ఉన్న చోట్లో ఆయన విశ్రాంతి పొందారంట, సుఖమైన చోట్లో ఉన్నారంట. కనుక ఈ లోకంలో ఉన్న అనారోగ్యంని బట్టి బాధపడకూడదు. మనం ఆలోచన చేయవలసినంత కూడా పరిశుద్ధతను గురించి ఆలోచన చేయాలి. నేను పరిపూర్ణంగా ఉండటకు ప్రయాసపడాలని ఆశపడాలి. నేను వెలుగులో జీవించాలని ఆశపడాలి. ఎందుకంటే ఇంకా కొంతకాలం మాత్రమే దేవుడు మానవులైన మనందరికీ కూడా ఈ లోకంలో అనుగ్రహించి ఉన్నారు. చివరిగా 15వ వచనం చదువుదాం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడి అగ్నిగుండంలో పడవేయబడెను. ఇక్కడ మన పేరు జీవ గ్రంథంలో యేసయ్య రాసి ఉంచుతున్నారంట. ఎవరెవరు యేసయ్యను విశ్వసిస్తున్నారో వారి పేరంతా కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉన్నదంట. అనగా ఎవరి పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నదో వాళ్ళు యాక్సిడెంట్లో మరణించవచ్చు, లేదు లాజరు వలె రోగంలో మరణించవచ్చు, లేదు ఎలీషా వలె రోగంలో మరణించవచ్చు. ఎలా మరణించినా సరే వాళ్ళందరూ కూడా యేసయ్యతో పాటు ఉంటారు. మనం ఎలా మరణిస్తున్నామనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఎలాంటి మరణిస్తున్నామనేది ప్రాముఖ్యం కాదు, ఎలాంటి జీవితంని జీవిస్తున్నామనేదే చాలా ప్రాముఖ్యం. మన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉందా అని చెప్పి మనం దేవుని సన్నిధిలో తెలుసుకోవాలి. ఒక పర్యాయం యేసయ్య తన శిష్యులు అందరినీ కూడా ఇద్దరిద్దరుగా గ్రామాలకు సేవకు పంపించారు. వారు తిరిగి వచ్చి యేసయ్య దగ్గర చెప్తున్నారు, మేము ప్రార్థన చేస్తే దయ్యాలు విడిచి వెళ్ళిపోతుంది, మేము ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతుంది అని చెప్పినప్పుడు యేసయ్య చెప్తున్నారు, అవును, సాతానుడు మెరుపు వలె ఆకాశం నుండి కింద పడటం నేను చూశాను. అయినను మీరు ఈ అద్భుతాలను చూసి సంతోషపడవద్దు, మీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉందని సంతోషపడండి అన్నారు. మన సంతోషం అంతా కూడా నా పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉందని సంతోషం కలగాలంట. మనం చాలాసారి మనకున్న పదవిని బట్టి, మనకున్న డబ్బుని బట్టి, మనకున్న హోదాను బట్టి మనం సంతోషపడుతున్నాం. కానీ యేసయ్య చెప్తున్నారు, మీరు వీటిని గురించి సంతోషపడవద్దు, మీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఎవరెవరు యేసయ్యకు తమ జీవితంని పరిపూర్ణంగా సమర్పించుకున్నారో, యేసయ్యకు భయపడిన జీవితంని జీవిస్తున్నారో వారి పేరంతా కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. చూడండి, బాప్తిసం పొందుకుంటే నువ్వు పరలోకం వెళ్తామని అనుకుంటే అది నీ బ్రహ్మ. ప్రభువులలో పాలు పొందితే నేను పరలోకం వెళ్తా అన్నది నీ బ్రహ్మ. ఎందుకు? చూడండి, వాక్యంలో మనం చదువుతున్నాము, బాప్తిసం పొందుకోవటం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. యేసయ్య పాపమే చేయనప్పుడు కూడా పాపిల కొరకు మరణించుటకు వచ్చిన యేసయ్య వరుసలు నిలబడి పాపం చేసిన వారితో నిలబడి ఆయన కూడా బాప్తిసం పొందుకుంటున్నారు. తను తాను పరిశుద్ధంగా పరిశుద్ధునిగా చూపించకుండా పాపిలు వరుసలో నిలబడి ఒక పరిశుద్ధుడు బాప్తిసం పొందుకుంటున్నారు. కనుక బాప్తిసం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి. కానీ బాప్తిసం పొందుకుంటే నేను పరలోకం వెళ్ళిపోతాను, నేను ప్రభు వల్ల తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతానంటే అది మీ ఊహ మాత్రమే. ఎందుకంటే మనం చూస్తున్నాము, యూదా ఇస్కారియోతు బాప్తిసం పొందాడు. యూదా ఇస్కారియోతు కాలిని యేసయ్య కడిగారు. యూదా ఇస్కారియోతుకు యేసయ్య రొట్టినే ద్రాక్షరసంనే నా శరీరమునకు సాదృత్యం, నా రక్తమునకు సాదృత్యం, ఇది నూతన నిబంధన రక్తమును చెప్పి యేసయ్య ఇచ్చారు.
కానీ ఏమైపోయాడు? కనుక మన జీవితంలో మనం ప్రాధాన్యత ఇవ్వవలసింది మనం ఎంతగా ఏసి అని ఎరగాలనేది తెలుసుకోవాలి. దేవుని సన్నిధిలో వాక్యంను నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో వాక్యంను వినాలి. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. ఈనాడు చాలామంది దేవుని సన్నిధికి రాకుండా ఉండటం కారణం, దేవుని సన్నిధికి రాకుండా ఎక్కడెక్కడో గుంపులో వెళ్ళి కూర్చుంటారు. నా కుమారుడు, పెద్ద కుమారుడు హైదరాబాద్లో కాలేజీ ఆయన చర్చికి వెళ్తుంటే నేను అడుగుతాను, నువ్వు అక్కడ ఉన్న సేవకులతో మాట్లాడావా అని చెప్పి అడుగుతాను. నిన్ను ఎవరైనా పలకరించారా అని అడుగుతాను. ప్రతిసారి సేవకులు చాలా బిజీగా ఉంటారు, కొన్నిసారి వాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు. కనుక ఆదివారమే వచ్చి చాలామంది మాట్లాడుతుంటారు. కొన్నిసారి నిలబడటానికి శక్తి కూడా ఉండదు, కానీ అందరూ వచ్చే వాళ్ళకు ప్రార్థన చేస్తుంటారు. కొన్నిసారి మాట్లాడటానికి ఓపిక ఉండదు, కానీ అందరూ ఆ రోజే వచ్చి మాట్లాడతారు. మిగిలిన రోజులు వచ్చి ప్రార్థన చేయించుకోరు, వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకోరు. ప్రార్థన అయిపోయిన తర్వాత నుంచుంటే వచ్చి అప్పుడు వాళ్ళ కథలు చెప్పుకుంటారు. అయితే నేను చెప్పాను, వాళ్ళు బిజీగా ఉంటారు. ఒకవేళ వాళ్ళ సేవకుడు పలకరించకపోయినా నువ్వు వెళ్ళి పలకరించు, అంకుల్ నేను వెళ్ళి వస్తాను అని చెప్పి నువ్వు వచ్చావని చెప్పి నీ సేవకుడికి తెలియాలి. అయినప్పటికీ కూడా నీ ఆత్మీయ జీవితంని ఆ సంఘంలో పట్టించుకోకపోతే నువ్వు ఆ సంఘమునికి వెళ్ళవద్దని చెప్పాను. నీ ఆత్మీయ జీవితంని ఆ సంఘంలో పట్టించుకోకపోతే, నువ్వు వచ్చావు వెళ్ళావు ఆ సంఘంలో ఉన్న వారికి తెలియకపోతే నువ్వు ఆ చర్చికి వెళ్ళవద్దు. నువ్వు ఒక చిన్న చర్చికి వెళ్ళు, ఆ సేవకుడికి నువ్వు ఎవరిని తెలియాలి, నువ్వు ఏం చదువుతున్నావు ఏం చేస్తున్నావు అని తెలియాలి. ఆ సేవకుడు నిన్ను చూసి, బాబు బైబిల్ చదువుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా, దేవుని భయముతో జీవిస్తున్నావా, స్నేహితులతో జాగ్రత్తగా ఉంటున్నావా అని చెప్పి అడుగుటకు అవకాశం ఉండాలి. ఒకవేళ ఆ సేవకుడు చాలా బిజీగా ఉన్నారు, నీ ఆత్మీయ జీవితంని ప్రశ్నించుటకు, నీ ఆత్మీయ జీవితంని పట్టించుకోవటానికి ఆయనకు సమయం లేకపోతే ఆ సంఘమునకు నువ్వు వెళ్ళవద్దు శామ్ అని చెప్పాను. నువ్వు ఒక చిన్న చర్చికి వెళ్ళు. సంఘం నుండి ఒక యవనస్తుడు తల్లితో వచ్చాడు. ఆ అబ్బాయి కూడా ఇదే మాట చెప్పాను, నువ్వు చిన్న చర్చికి వెళ్ళు. ఆ చిన్న చర్చిలో ఆ పాస్టర్ గారికి ఎంతమంది ఉంటారో తెలుసు. వాళ్ళ ఆత్మీయ జీవితంని ఆ పాస్టర్ గారు వ్యక్తిగతంగా అడగటానికి అవసరం ఉంటుంది. కుటుంబంలో ఏం జరుగుతుంది ఆ పాస్టర్ గారు ఎరిగి ఉంటారు. చాలామంది గుంపులు వెళుతున్న చర్చికి నువ్వు కూర్చుంటే ఆ పాస్టర్ గారికి నువ్వెవరు తెలియదు, నీకు ఆ పాస్టర్ గారు ఏంటి తెలియదు. కనుక నువ్వు అందరితో వెళ్ళి కూర్చుంటావు, అందరితో పాటు నీకు కూడా బల్ల ఇస్తారు, నీవు ఏమి అడిగినా నీ కొరకు కూడా ప్రార్థన చేస్తారు. ఒకసారి ఒక సేవకుడు, మాకు తెలిసిన సేవకుడు, వాళ్ళ చర్చిలో చాలామంది వస్తుంటారు. కనుక వాళ్ళ చర్చిలో ప్రార్థన చేసేటప్పుడు తల మీద చేయి పెట్టి ఏసీ దీవించును గాక అలా పంపిస్తూ ఉంటారంట. ఎందుకంటే కొన్ని వందల మంది వరుసగా వస్తున్నారట. ఒక ఆమె ఆగి అడిగిందంట, అదేంటి నేను ఒంగోలు నుండి వచ్చాను, నువ్వు ఇంతే తల మీద చేయి పెట్టి వెళ్ళు అంటున్నావు, గట్టిగా ప్రార్థన చెయ్యి అని చెప్పి అడిగిందంట. ఆవిడ కొంచెం పెద్ద వయసు, మీ వయసు ఎంత అని అడిగారంట. ఏదో 60 చిల్లర చెప్పిందంట. ఈ వయసులోనే నువ్వు ఇలా ఉంటే నీ యవ్వన వయసులో నువ్వు ఎలా ఉండి ఉంటావు, ఆ తాతయ్య పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలిసింది, పక్కన ఉన్నవారిని ఆమె వెనక్కి ఉండని చెప్పి తల పట్టుకొని గట్టిగా ప్రార్థన చేశారంట. ఆమె చెప్పి గట్టిగా ప్రార్థన చేయను, అలా ఒక ఊపి అలా నెట్టారంట. ఎలా ఉంటున్నామంటే మనం ఆ పాస్టర్ గారు తల్ల మీద టాపుని చేయి వేసి అలా గట్టి పట్టుకొని 2 ఊపి ప్రార్థన చేస్తే గట్టిగా నా కొరకు ప్రార్థన చేస్తారు. ఆయన సేవకునిలో అభిషేకం ఉందా? ఉంది. ఒక పర్యాయం ఒక సహోదరి వచ్చి చెప్పిందంట, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదండి. అమ్మా నీకు ఎంత వయసు? నాకు 38. అయ్యో పాపం అన్నారు. వెంటనే దేవుడు చెప్పారంట, నువ్వు అంత ఫీల్ అవ్వబాకు, ఆమె నీ దగ్గర చెప్పలేదు నా దగ్గర చెప్తుంది. ఎందుకు? ఆయన దేవుని అభిషేకంతో ఉన్నారు కనుక దేవునికి ఆయనకు మధ్యలో సంబంధం ఉంది.
అది చిన్న ప్రార్థన చేసినా, పెద్ద ప్రార్థన చేసినా, ఒక చిన్న సేవకుని దగ్గర వెళితే నీ సమస్యలను చెప్పుకోవచ్చు. ఆయన నీ కొరకు ప్రార్థన చేయగలుగుతారు, నీకు సలహా ఇవ్వగలుగుతారు, నీ పిల్లలకు సలహా ఇవ్వగలుగుతారు, నీ కుటుంబంలో ఎలా చేసుకోవాలి అని చెప్పగలుగుతారు. పెద్ద సేవకుల దగ్గర వెళితే నీకు అవకాశమే దొరకదు. మేము ఒక చోటకు వెళ్ళాం, ఒకరికి మీటింగ్ కొరకు వాక్యం చెప్పడానికి ఆ సేవకుడిని పిలవాలి. ఆ సహోదరి ఒక వారికి ఫోన్ చేశారు. ఆ పాస్టర్ గారి కింద 3-4 ఉంటారంట, వాళ్ళ ద్వారానే వాళ్ళని కలవాలంట. ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు, పాస్టర్ గారికి వచ్చే ఈ సంవత్సరం అంతా కూడా ఖాళీ లేదు అన్నారంట. అప్పుడు ఆ సహోదరి చెప్పింది, పాస్టర్ గారితో మాట్లాడాలంటే 4 సర్వీస్ జరిగిద్దంట, 4 సర్వీస్లో కూడా చర్చిలో పాలు పొందాలంట, ప్రతి సర్వీస్లో కూర్చోవాలంట. అప్పుడు మనం ఒక వ్యక్తి ద్వారా 4 సర్వీస్లో కూర్చుంటే 4 సర్వీసులు అయిన తర్వాత ఒక హాల్లో మనల్ని కూర్చోబెడతారు. అప్పుడు మన సమస్యను చెప్తే, మనకి అవసరతను చెప్తే ఆ పాస్టర్ గారిని పిలుస్తారు మీటింగ్ సంబంధంగా. అలాగూ ఆయన ఒకవేళ ఆయన కార్లో వచ్చినా కూడా కనీసం 60-70 వేలు ఖర్చు అయింది. ఒకవేళ ఆయన ఫ్లైట్లో వస్తే 1.5 లక్ష ఖర్చు అయింది అని చెప్పారు. దేవుని ఎదుటి నిలబడి చెప్తున్నా, సత్యం. నేను వెంటనే చెప్పాను, అంత అవసరం ఏముందండి అలాంటి వారిని పిలిచి వాక్యం చెప్పుకోవాలని అన్నాను. నాతో వచ్చిన పాస్టర్ గారు చెప్తున్నారు, అదేందండి ఈ సంవత్సరం అంతా పాస్టర్ గారు ఖాళీ లేదన్నటం ఎంత ఒక అబద్ధం. అయితే వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం ఖాళీ లేదు కదా, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెల 28వ తారీఖు 30వ తారీఖులో డేట్ ఇవ్వమని చెప్పండి. ప్రియమైన దేవుని జనమా, గుంపును చూసి మోసపోవద్దు. మన ఉద్దేశములు, తలంపులు, మాటలు, ప్రతి విషయంలో దేవుని దగ్గర లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్క మానవులు కూడా. నేను మీకు మాత్రం చెప్పట్లేదు. ఒక కుమారుడిని తల్లి తీసుకొచ్చారు, ఎస్రమ్మ వాళ్ళ కొడుకు ఇదే మాటనే చెప్పాను, నా కొడుకు కూడా అదే మాటనే చెప్పాను. చిన్న సంఘమునకు వెళ్ళి ఆ పాస్టర్ గారితో నీకు అనుబంధం ఉండాలి. ఒక చర్చికి నువ్వు వెళుతున్నావు వారం, నీ ఆత్మీయ జీవితం వారు పట్టించుకోవట్లేదంటే నువ్వు వెళ్ళవద్దని చెప్పాను. అది నేను సహవాసంలో ఉన్న సంఘమైనా పర్లేదు, వెళ్ళవద్దని చెప్పాను. నీ ఆత్మీయ జీవితంని పట్టించుకునేవారు సంఘమునకు వెళ్ళు. నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉంటున్నావు, ఇరుగు పొరుగు వారితో ఎలా ఉంటున్నావు, వాక్యంను చదువుతున్నావా లేదా, నీకు ప్రార్థన జీవితం ఉందా, నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారా, ఏ పాస్టర్ గారు ఎరిగి ఉన్నారో ఆయన దగ్గర వెళ్ళు. నువ్వు మాట్లాడాలి, మనసులో ఉన్నది పంచుకోవాలి, నువ్వు ప్రార్థన చేయించుకోవాలి, నీ అవసరతను చెప్పాలంటే అందుబాటులో ఉన్న సేవకుల దగ్గర వెళ్ళు. నువ్వు సేవకుడిని నువ్వు అస్సలు కలవలేరు, ఆయన్ని చూడలేరు, ఆయనతో మాట్లాడటానికి అవకాశం లేదంటే ఎందుకు మరి వెళుతున్నావు అని చెప్పి అడుగుతున్నాను. గుంపులతో కలిసిపోవటం వలన ఆత్మీయ జీవితం ఎదగదండి. దేవుని సన్నిధిలో మనం అందరూ కూడా తీర్పులో నిలబడబోతున్నాం. దేవుడు ఉద్దేశంని కూడా తీర్పులో తీసుకొస్తారంట. వ్యర్థమైన మాటలు కాదు, మన జీవితం కాదు, పాపం కాదు, ఉద్దేశముల్ని, రహస్యంలో ఉన్న ఉద్దేశముల్ని కూడా తీర్పు తీరుస్తారంట. పెద్ద సంఘం నువ్వు వెళ్ళుటకు నీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం వేసే తీర్పు తీరుస్తారంట. ద మోటివ్, ద ప్లాన్ అన్నిటినీ వేసే తీర్పు తీరుస్తారంట. పాపంని గురించి మాత్రమే కాదు, మాటలని గురించి మాత్రమే కాదు, నీ ఉద్దేశం సరిగ్గా ఉండాలి. నీ జీవితంను ఎలా జీవించాలనేది వాక్యానుసారముగా నీ జీవితం ఉండాలి. వాక్యమునకు సంబంధం లేకుండా నువ్వు జీవిస్తున్నావు, వాక్యంతో పోల్చవలసిన అవసరం లేదంటే నువ్వు దేవునికి బిడ్డగా ఉండవలసిన అవసరం లేదు. నువ్వు దేవుని బిడ్డగా ఉండాలంటే నీ జీవితం వాక్యానుసారముగా ఉండాలి. బైబిల్ చెప్పిన రీతిగానే వాక్యం ఉండాలి. వాక్యానుసారముగా జీవితం లేకపోతే నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు అని అర్థం. సాతానుడు నిన్ను మోసపరుస్తున్నాడని అర్థం.
జీవితంని కాపాడుకోవాలి. ఒకే ఒక జీవితం. ఈ లోకంలో యేసయ్య మత్తయి రాసిన 6వ అధ్యాయం చివరిగా యేసయ్య చెప్పారు, మీరు దేవుని రాజ్యంని, దేవుని నీతిని వెతికితే మీకు కావాల్సిందంతా ఇవ్వబడుతుంది అన్నారు యేసయ్య. అక్కడ మన అవసరతను గురించి యేసయ్య చెప్తున్నారు. ఏమి తింటాం, ఏమి త్రాగుతాం, ఏమి ధరించుకుంటాం, బాధపడవద్దు, ఇవి అంతా పరలోకపు తండ్రి మీకు ఇస్తారు. మనం కొని తినటానికి డబ్బు కావాలి, మనల్ని మన శరీరంను కప్పుకోవటానికి వస్త్రం కావాలి, క్షేమంగా పడుకొని నిద్రించుటకు ఉండుటకు ఒక స్థలం కావాలి. కానీ ఇంకా ఇంకా ఆస్తిని పెంచుకుంటా వెళుతున్నానంటే మనుషులుగా మనం చేయవచ్చు, కానీ దేవుని ఆశీర్వాదంని కొన్నిసారి మన పిల్లలు అనుభవించలేకపోతారు. దేవుని ఆశీర్వాదంని అనుభవించాలంటే దేవుని సన్నిధిలో గడపాలి, వాక్యంని వ్యక్తిగతంగా చదవాలి, మోకరించి ప్రార్థన చేయాలి. నిజముగా నీ భర్త మీద, నీ భార్య మీద, నీ పిల్లల మీద ప్రేమ చూపిస్తున్నావంటే, నీ అమ్మ నాన్న మీద ప్రేమ చూపిస్తున్నావు, నీ తోపుట్ల మీద ప్రేమ చూపిస్తున్నావంటే, వారికి ఏదో బట్టలు పండగకు కొని పెట్టడం కాదు, వాళ్ళు వచ్చినప్పుడు మంచి వంటలు చేసి పెట్టడం కాదు, వారికి తెలియకుండానే వారి కొరకు నువ్వు ఉపవాసం ఉండి, వారు మారు మనసు కొరకు, వారి రక్షణ కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు కదా, అదే వారి పట్ల నువ్వు కలిగి ఉన్న నిజమైన ప్రేమ. వారి పట్ల నువ్వు కలిగి ఉన్న నిజమైన ప్రేమ అదే. నీ భర్త పనికి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక పూట అన్నం మానేసి ఆకలి ఉన్నప్పుడు మోకరించి, నా భర్త మారు మనసు పొందాలి ప్రభువా, నా భర్త త్రాగటం మానాలి ప్రభువా, నా భర్త నీ సన్నిధికి రావాలి, అయ్యో నా పిల్లలు మీకు విరోధమైన జీవితంను జీవిస్తున్నారే, నా పిల్లలకి రక్షణ ఇవ్వండి ప్రభువా అని నువ్వు కన్నీళ్లు కార్చి మోకరించి ప్రార్థన చేస్తున్నావు కదా, అదే నీ పిల్లల పట్ల, నీ భర్త పట్ల కలిగి ఉన్న నిజమైన ప్రేమ. అదే నిజమైన ప్రేమ. ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా వంట చేసి పెట్టడం, ఆయన అడిగిన వెంటనే ఉతికిన బట్టలను వేసుకోవటానికి సిద్ధపరిచి పెట్టడం, అదంతా కూడా ఈ లోకంలో మానవులుగా మనం చేయవలసిన కర్తవ్యం. కానీ వాళ్ళ ఆత్మలను నిజంగా ప్రేమిస్తుంటే ఎంత కూడా శరీరమునకు కావలసిన అవసరతలను తీర్చడమే, కానీ వాళ్ళ ఆత్మీయ అవసరం తీర్చబడాలంటే వాళ్ళ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయాలి. ఆ కన్నీటికి అన్నిటికీ విలువ ఉన్నది. దావీదు మహారాజా చెప్తున్నారు, నా కన్నీళ్ళన్నిటినీ మీ బుట్టలో దాచిపెట్టి ఉంచారు, మీ పిల్లల కొరకు మీరు కార్చే కన్నీళ్ళు. చివరిగా ఎప్పుడు మీ భర్త కొరకు మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశారు? మీ పిల్లల కొరకు ఎప్పుడు చివరిగా మీరు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశారు? మీ అమ్మ నాన్న రక్షణ కొరకు చివరిగా ఎప్పుడు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశారు? మీ అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, మీ బంధువుల కొరకు ఎప్పుడు చివరిగా కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశారు? వాళ్ళు వచ్చిన వెంటనే మంచి ఆహారంని వడ్డించి పెడుతున్నారే, బంధువులు వచ్చారు, వాళ్ళు మనసు కష్టపడకూడదు, అన్నీ చేస్తున్నామే, కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు వారి రక్షణ కొరకు. ఈ లోకం అంతా కూడా దేవుని ఎదుట తీర్పులు నిలబడవలసిన సమయం ఉన్నది. మనల్ని మాత్రం రక్షించుకొని వెళితే నరకంలో ఉండి వాళ్ళు అడుగుతారంట, నేను నీ దగ్గర వచ్చినప్పుడల్లా నాకు బట్టలు పెట్టావే, మంచి ఆహారం ఇచ్చావే, అయ్యో ఇంత భయంకరమైన నరకం ఉందని నాకు నువ్వు చెప్పలేదు కదా. అదే ధనవంతుడు అబ్రహాంని అడుగుతున్నారు, అయ్యా నరకం ఎంత భయంకరంగా ఉంటుంది అని చెప్పి అక్కడ ఎవరికి తెలియదు. నాకు 5 సహోదరులు ఉన్నారు, ఆ సహోదరులకు వెళ్ళి చెప్పమానండి. అక్కడ ఉన్న వాళ్ళు చెబితే ఎవరు నమ్మరు, కానీ చనిపోయి మరలా లేచి వెళ్ళిన వ్యక్తి చెబితే అందరు నమ్ముతారు. కనుక లాజర్ని పంపించండి. ఆయన కోరిక అంతా అదే, ఇక్కడికి వాళ్ళు రాకూడదు. అదే యేసయ్య చెప్పమంటున్నారు. ఒక వ్యక్తిలో 2000 దయ్యాలు ఉన్నాయి. ఆయన యేసయ్య స్వస్థపరిచిన తర్వాత ఆయనకు ఆశ, యేసయ్యతో పట్టే ఉండిపోతే ఎంత బాగుండిద్ది, నేను యేసయ్యతో పట్టే ఉండాలి. అప్పుడు యేసయ్య చెప్తున్నారు, కాదు, నీ వెళ్ళి నీ సొంత ప్రజల దగ్గర, నీ ఊర్లో దేవుడు నీకు చేసిన గొప్ప కార్యములను చెప్పు అన్నారు. ఆయన వెళ్ళి తెక్కోపోలి ప్రాంతం అంతా కూడా
యేసయ్య చేసిన మేలుని గురించి చెప్పారంట. నాలో 2000 దురాత్మలు ఉన్నాయి, వాటి అన్నిటిని వెళ్ళగొట్టి యేసయ్య నాకు జీవం ఇచ్చారు. మంచి వ్యక్తిగా మారిపోయాడంట. మనం చెప్పాలండి, బంధువులకి చెప్పాలి, ఇంట్లో ఉన్న వారికి చెప్పాలి, భర్తకి చెప్పాలి, పిల్లలకి చెప్పాలి, నువ్వు నరకం వెళతావు. ఈనాడు ఎన్ని భయంకరమైన మరణాల గురించి మనం వింటున్నాం. నిన్నటి దినం ఏ సముద్రంలో ఏదో ఒక దేశం నుండి ఒక ఏరోప్లేన్ బయలుదేరింది, సముద్రంలో అలా కుప్పకూలి పేలి చనిపోయింది. పోయిన వారం మనం చూసాం, అమెరికా దేశంలో ఒక హెలికాప్టర్ ఒక ఏరోప్లేన్ ఎదురుగా తగిలి అందరు చనిపోయారు. నిన్నటి దినం ఒక ఏరోప్లేన్ అలా ఎగురుతున్న ఏరోప్లేన్, అది ఏమైంది, ఎవరైనా షూట్ చేస్తారని తర్వాతనే తెలిసింది. అలా సముద్రంలో పడి అందరూ చనిపోయారు, ఏరోప్లేన్లో ఉన్న వాళ్ళందరూ కూడా. ఎక్కడ చూసిన మరణాలంటే భయంకరమైన మరణాలు, ఎక్కడ చూసిన మరణాలు. మనం చెప్పాలి, సువార్తను ప్రకటించాలి. అదే ఈరోజు ఆరాధన వాక్యంలో చెప్పారు కదా, పౌలు అపోస్తలుడు ఆ రాజ్య భవనంలో ఉన్న కాపులదారులు అందరికీ తెలిసిపోయిందంట, ఈయన దొంగతనం చేయలేదు, నరగత్య చేయలేదు, పొట్లాడలేదు, గొడవ చేయలేదు, ఈయన యేసుక్రీస్తును దేవుడు, నిజమైన దేవుడు అని చెప్పారు కనుక ఈయన సిరచాల్లో వేశారని చెప్పి అందరికి తెలిసిపోయిందంట. నువ్వు ఎందుకు క్రైస్తవుడిగా ఉన్నావని చెప్పి నీ బంధువులందరికీ తెలియాలి. మనం బంధువులతో మనల్ని మనం పోల్చుకోవటానికి వాళ్ళలాగే ప్రవర్తించుకుంటున్నాం. ఒక విద్యాసమైన వ్యక్తిగా ఉండాలని ఆశపడట్లేదు. కారణం ఏంటంటే వ్యక్తిగత వాక్య ధ్యానం లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు. సాతానుడు మిమ్మల్ని మోసపరచాలంటే ఏం చెప్తాడు తెలుసా? సాతానుడు మిమ్మల్ని మోసపరచాలని నిర్ణయించుకుంటే ఏం చెప్తాడు తెలుసా? ఆ సేవకురాలు నిన్ను ఎలాంటి చూపు చూసావా? నిన్ను ఏదైనా గౌరవించారా? ఆ పాస్టర్ గారు వాక్యం ద్వారా నేను ఎంత గాయపరిచారు, నువ్వు ఎందుకు ఇక్కడ ఉండాలి? నువ్వు పలానా చోటకు వెళితే ఎంత బాగుంటుందో తెలుసా? ఎంతమంది అక్కడ ఉంటారు తెలుసా? అక్కడ ఆరాధన ఎలా ఉండేది తెలుసా? పద, ఈ చర్చ్ వద్దు. ఈజీగా తీసుకెళ్ళి ఒక చోట్ల కూర్చోబెడతారు. ఆత్మీయ జీవితం నువ్వు నష్టపరచుటకు సాతానుడు ఎవరిని మృంగుదన్నా అని చెప్పి సింహం వలె చుట్టూ తిరుగుతున్నాడంట. సాతానుడు అదే చేస్తాడు. మీరు వాక్యం వింటప్పుడు విన్నావా, ఇది నీ కొరకే చెప్తున్నారు, ఇప్పుడైనా నీకు అర్థమైందా అంటాడు. దానికే నేను చెప్పాను, ఇక్కడ రావద్దు, అక్కడికి వెళ్ళి అక్కడ ఎంతమంది ఉన్నారు. ప్రియమైన దేవుని జనమా, సాతానుడు మోసపరుచుటకు బయలుదేరాడు. ఆదమ్మవాడిని మోసపరిచాడు, దేవదూతల్ని కూడా మోసపరిచాడు. ఈనాడు మనుషుల్ని మోసపరుస్తున్నాడు. మనమందరూ కూడా తీర్పులో నిలబడబోతున్నాం. చూడండి, మనల్ని యేసయ్య మనకు మంచి అవకాశం ఇచ్చారు. ఆయన తెలుసుకుంటాం. మీ వ్యక్తిగత జీవితంని కాపాడుకోండి. ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ టు హేట్ సిన్. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం చూస్తున్నాం. నిజమైన దేవుని భయం అంటే పాపముని ద్వేషించాలంట. పాపముని ద్వేషించటమే నిజమైన దేవుని మీద కలిగి ఉన్న భయం అంట. దేవుని మీద భయం ఉంటే పాపముని ద్వేషిస్తాం. మనకు క్లియర్ కాన్షియస్. పౌలు అపోస్తలుడు పదే చెప్తారు, నేను తెలుగులో అది ఎలా ఉంటుందో, నా ఆలోచనలు, నా తలంపుల్ని నేను పరిశుద్ధంగా కాపాడుకుంటున్నాను. ఐ హ్యావ్ ఎ క్లియర్ కాన్షియస్ అంటారు. ఎందుకంటే మన ఉద్దేశంలో కూడా తీర్పు తీర్చబోతున్నారు. ఈ మెథడ్లో ఉన్నదంతా కూడా యేసయ్య క్షమించాలి. మనల్ని తీర్పు తీర్చడానికి ఏమీ లేకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. మనల్ని యేసయ్యని మన ముందు ఉంచి, యేసయ్య ప్రేమని మన ముందు ఉంచి మనం ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఈ లోకంలో మనం స్పష్టంగా చూస్తున్నాం, లోకం ఒక ముగింపుకు రాబోతుందని పదే పరిశుద్ధ ఆత్మదేవుడు సంగమునకు చెప్తున్నారు. మీ ఆత్మీయ జీవితంని కాపాడుకోండి. అంది దినంలో జీవిస్తున్నాం. దేవుని సన్నిధిలో సత్యంలో ఎదుగుతాం. యేసయ్య కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం.